హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ప్రస్తుతం ఒక అంశాన్ని దేశవ్యాప్తంగా కుదిపిందని చెప్పుకోవాలి. అయితే దాని మీద ఏదైతే మన కోల్కతాలో కేజీ కౌర్ హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, వైద్యురాలిపై అత్యాచార ఘటన, అది ఇప్పుడు సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి లేటెస్ట్ వాదనలో ఇవన్నీ కూడా ఒక్కసారి మనం తెలుసుకోవడానికి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం. వీడియోలో మనకి అందరికీ సుపరిచితులైనటువంటి రిటైర్డ్ సిఐ సల్మాన్ రాజ్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఏంటి సార్ అసలు ఆ వైద్యురాలి ఘటన అంశంలో సుప్రీంకోర్టు ఇప్పుడు లేటెస్ట్గా తీసుకునే వరకు మనకి ఈ ఘటన బయటికి రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తున్నా అసలు ఫస్ట్ నుంచి మనం ఒకసారి వద్దాం. అసలు ఎందుకని ఆ వైద్యురాలు హాస్పిటల్కి రాగానే తల్లిదండ్రులకి కాల్ చేసి మీ బిడ్డ అపస్మారక స్థితిలో పడి ఉంది రమ్మని చెప్పి హాస్పిటల్ వాళ్ళు కాల్ చేశారు? ఎందుకని జరుగుంటుంది? అక్కడ ఏం జరుగుంటుంది? ఆ అంశం మీద చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మీరు ఎట్లా చూస్తారు దానిపై ఎలా చెప్తారు? నేను ఈ విషయంలో చాలా యూట్యూబ్ ఛానల్స్ రకరకాలుగా చెప్తున్నారు. ఇంకేముంది, ఎవిడెన్స్ అంతా ట్యాంపరింగ్ చేయడానికి దీన్ని ఇలా డిలే చేసి ముందేమో అమ్మాయి అపస్మారక స్థితిలో ఉంది, తర్వాత సూసైడ్ చేసుకుందని చెప్పారు, తర్వాత ఇలా హత్య గావించబడిందని చెప్పారు అని దీన్ని ఒక డౌట్ క్రియేట్ చేస్తున్నారండి. యాక్చువల్గా బీయింగ్ ఏ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్, ఎందుకంటే ఒక తల్లిదండ్రులకి తన కూతురు చనిపోయిందని సడన్గా చెప్తే వాళ్ళ మానసిక స్థితి ఏ రకంగా ఉంటుందో మనకు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏం చెప్పారంటే హాస్పిటల్ ఈ ఒకేసారి షాక్ అయిపోకుండా ఉండడం కోసం ఎవరైనా సరే చాలామంది చావు కబురు చెప్పేటప్పుడు చాలామంది ఇదే మాదిరిగా చెప్తారు. ఇది ఆ అమ్మాయి అపస్మారక స్థితిలో ఉంది, ఒకసారి బాగోలేదు, ఒంట్లో బాగోలేదు, రండి అని చెప్తారు. ఆమె వచ్చిన తర్వాత ఆమె ఉన్న పరిస్థితి చూసి మరి ఆత్మహత్య చేసుకుందని చెప్పడం జరిగి ఉంటుంది అక్కడ. అయితే చివరికి వస్తువులకి ఇది ఎందుకంటే ఒకేసారి అమ్మాయి రేప్ చేయబడింది, చంపబడింది అని చెప్తే తల్లిదండ్రుల మానసిక స్థితి ఏ రకంగా ఉంటుంది మనం ఆలోచించాలి. దాని నిమిత్తం అలా చెప్పుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలాసార్లు ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులకి మేము ఇంటిమేషన్ చేసేటప్పుడు బాగోలేదు, మీ పిల్లలు బాగోలేదు, ఇలా రండి, ఒకసారి రండి అని చెప్తాం. నేను కూడా చాలాసార్లు చేశాను. అంతే, అందులో ఒక మంచి ఉద్దేశం తప్ప అది చెడు ఉద్దేశం కాదని నేను అనుకుంటున్నాను. అసలు ఎందుకని ఏదైతే ఆసుపత్రి నుంచి కంప్లైంట్ వెళ్ళగానే ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ అవ్వలేదు? దీంట్లో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాతే ఈ కేసుని హై ప్రయారిటీగా తీసుకోవడం జరిగింది. అసలు ఏంటది? ఈ సీక్వెన్స్ని ఎలా చెప్తారు మీరు? అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా ఉంటుందండి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అనేది. ఇప్పుడు మన ఏపీ స్టేట్ వరకు అయితే గతంలో ఏపీ పోలీస్ మాన్యువల్ ప్రకారం ఒక అనుమానాస్పద మృతి ఏదన్నా కేసు, ఒక శవం డిటెక్ట్ అయితే దాంట్లో 174 సిఆర్పిసి అంటే అనుమానాస్పద మృతిగా, లేదు సస్పీషియస్ డెత్గా, లేదు డెత్ కాజ్ నాట్ నోన్గా మనం ఒక హెడ్ పెట్టుకుని దాన్ని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తాం. ఓకే. అయితే కొన్ని స్టేట్స్లో ఏంటంటే సిఆర్పిసి ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలంటే కాగ్నైజబుల్ అఫెన్స్ అయితే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి. ఇది కాగ్నైజబుల్ అఫెన్స్ కాదు కదా, ఇది డెత్ కదా, దాన్ని మీరు ఏ రకంగా చేస్తారో తెలియదు, దానికి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకూడదని కొన్ని హైకోర్టుల జడ్జిమెంట్లు చెప్తాయండి. దానివల్ల మరి వెస్ట్ బెంగాల్లో అలా జరిగి ఉంటుంది. అది అక్కడ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకోకుండా దాన్ని డైరీ ఎంట్రీ పెట్టుకుని సస్పీషియస్ డెత్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయటం మొదలైంది దాంట్లో. అది దీంట్లో ఎందుకంటే ఇది ప్రత్యేకించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా అసలు ఇన్వెస్టిగేషన్ అనేదే జరగదండి. ఏ విధమైన దానికి మూలం ఏదో ఉండాలి కదా, విత్తనం లేకుండా మొక్క వచ్చేస్తుందా? అవును. అసలు మరి ఏంటి, పోలీసులు విచారణ చేయలేదు, దర్యాప్తు చేయలేదు అని జడ్జి గారు దర్యాప్తు చేశారు, విచారణ చేశారు అనే అంశాన్ని ఒకటి బాగా చర్చ జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత
ఆ చట్టం అంటే ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలోనే భారతీయ న్యాయ సంహిత, తర్వాత సిఆర్పిసి స్థానంలో ఇంకొక చట్టం బిఎన్ఎస్ఎస్, ఈ 2 చట్టాలు ఇంట్రడ్యూస్ చేశారు కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ కొత్త చట్టం ప్రకారం 195 క్లాస్ 2 సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్ దాని ప్రకారం ఒకవేళ ఈ రేప్ జరిగి దానిలో మరణం జరిగి ఉంటే దాని మీద అనుమానాస్పదమైన మృతి కాబట్టి అక్కడ ఈ కొత్త చట్టం ప్రకారం అక్కడ పోలీసు జడ్జి గారికి రిక్వెస్ట్ ఇచ్చి ఉంటారు, ఎంక్వైరీ మీరు చేయాలి అని. కొత్త చట్టం ప్రకారం ఎంక్వైరీ జడ్జి గారు చేయాలి. అదే పాత రోజుల్లో అయితే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, అంటే ఇటువంటి కేసుల్లో పోలీసే చేసేవారు. పాత చట్టం ప్రకారం అయితే ఏదైనా కస్టోడియల్ డెత్ కానీ లేదంటే డౌరీ డెత్స్లో కానీ ఇటువంటివి అయితే మాత్రం ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ చేసేవారు. కానీ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ చేయడం అనేది ఈ కొత్త చట్టంలో ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి అదే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఈ ఎంక్వైరీ చేయడం జరిగింది దీంట్లో. అలాగే మనం ఏదైతే చనిపోయినటువంటి ఆ వైద్యురాలు ఉన్నారో ఆవిడికి ఆ గాయాలు చూస్తుంటే కళ్ళల్లో రక్తం ఉందంటున్నారు, పెదాలపై గాయాలు ఉన్నాయంటున్నారు, ఇంకా రకరకాల వాదనలు వినబడుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఇది చేసింది ఒకళ్ళే అని చెప్పేసి మనం చాలా మీడియాలో చూసాం. అలాగే ఇప్పుడు అదే వాదన పోలీసులు కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇది కరెక్టేనంటారా? ఇది కరెక్టే సార్. ఇప్పుడు ఎందుకంటే అక్కడ దర్యాప్తు విచారణ స్టార్ట్ చేసింది పోలీసు. ముందుగా పోలీసు వెళ్ళి నేరస్థలం పరిశీలించారు, శవం యొక్క స్థితిని చూసుకున్నారు. పరిస్థితి చూసి ఓహో ఇది డెత్, రేప్ కమ్ డెత్ అయి ఉండొచ్చు, లేదా సెక్షువల్ అసాల్ట్ జరిగింది ఈ అమ్మాయి మీద. దానివల్ల ఎందుకంటే ఆ అమ్మాయి మీద ఉన్న ఇంజరీస్ ఇవన్నీ ప్రైమరీగా చూసి వెంటనే జడ్జి గారికి ఇంటిమేషన్ చేసి జడ్జి గారిని ఎంక్వైరీ చేయమని వారిని రిక్వెషన్ పంపితే అప్పుడు జడ్జి గారు వచ్చి దీని మీద ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. అయితే దీంట్లో ఏంటంటే ఈ ఎంక్వైరీ చేయడంలో మొట్టమొదటిగా మనం ఎవరైనా సరే పోలీస్ ఆఫీసర్ కానీ లేకపోతే జడ్జి గారు కానీ చేయాల్సింది ఏంటంటే ముందుగా పంచాయతీదారులు తీసుకోవాలి. ఒక 4 కానీ 5 కానీ పంచాయతీదారులు అంటే పెద్ద మనుషులు అనమాట. వాళ్ళ సమక్షంలో ఈ సాక్షులు ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉంటారో లేదంటే ఎవరైతే రక్త బంధువులు ఉంటారో, అది కాక గత రోజు ఆ అమ్మాయి చనిపోయే ముందు ఫస్ట్ చనిపోయిన తర్వాత ఫస్ట్ ఆ డెడ్ బాడీని ఎవరు చూశారు, ఆ వ్యక్తి ఎవరు, తర్వాత ఈ మరణం ఆమె చనిపోకముందు ప్రాణంతో ఉండగా చివరిసారిగా ఎవరితో కలిసి ఉంది, అది ఎవరు చూశారు, ఇటువంటి సాక్షులందరినీ పోగేసి ఈ శవ పంచాయతీ టైంలో వారి యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ చేయాలి. అయితే పోలీసు శవ పంచాయతీ చేస్తే పోలీసు చేస్తారు, ఇక్కడ జడ్జి చేస్తున్నారు కాబట్టి జడ్జి గారు చేస్తున్నారు కాబట్టి జడ్జి గారు వాళ్ళ సాక్ష్యాన్ని రికార్డ్ చేసి ఉంటారు. అయితే దీంట్లో ఈ చేసేటప్పుడు ఈ సాక్ష్యం అంతా అయిపోయిన తర్వాత ముందు శవాన్ని ఉన్న పరిస్థితిని పరిశీలిస్తారు. ఆ శవం ఎక్కడ దొరికింది, యాక్చువల్గా ఎక్కడ దాన్ని డిటెక్ట్ చేయబడింది, ఆ ప్లేస్ని డిస్క్రైబ్ చేస్తారు. తర్వాత ఏంటంటే శవ పంచాయతీ జరిగేటప్పుడు ఈ ఇంజురీస్, శవం మీద ఉన్న ఇంజురీస్ అన్నీ నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంజురీస్ ప్లస్ ఆ అమ్మాయి ఒంటి మీద ఏమన్నా ఆర్నమెంట్స్ లేకపోతే ఏదైనా క్లోత్స్ ఇవన్నీ కలిపి అవన్నీ దాంట్లో నోట్ చేసుకుని జడ్జి గారు శవ పంచాయతీ స్టార్ట్ చేస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మన సోకాళ్ళు చాలామంది యూట్యూబర్స్ రకరకాలుగా వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసేసి వాళ్ళే వాళ్ళే ఫారెన్సిక్ సైన్స్ లేకపోతే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ లాగా వాళ్ళు రకరకాలుగా, ఎందుకంటే కళ్ళల్లో గుచ్చేసాడు, కళ్ళలో రక్తం వచ్చేసింది, నోరు అంతా పెదాల మీద ఇంజరీస్ ఉన్నాయి, మొత్తం 10 ఇంజరీస్ ఉన్నాయి, 14 ఇంజరీస్ ఉన్నాయి, తర్వాత మెడ మీద కమిలిపోయి ఉన్నది, ఇవన్నీ చెప్పడం వాస్తవమే. కాకపోతే కళ్ళల్లో ఉన్నది మాత్రం అది రక్తం కాదండి. అంటే రక్తం కళ్ళల్లో పొడిచేసాడు కాబట్టి రక్తం వచ్చింది, క్రూరంగా కళ్ళల్లో పొడిచాడు కాబట్టి రక్తం వచ్చిందని చెప్తూ కొన్ని వీడియోస్లో నేను విన్నాను. కానీ అది యాక్చువల్గా ఏంటంటే స్ట్రాంగులేషన్, అంటే ఒక పేక నులిమి లేకపోతే స్మాదరింగ్ అంటే ముక్కు ఊపిరి ఆడకుండా చేసింది, లేకపోతే స్ట్రాంగులేషన్ అంటే పేక నులిమి చంపిన దాంట్లో
ఖచ్చితంగా ఈ కళ్ళల్లో ఈ బ్లడ్ అనేది పేరుకుని ఉంటుంది. దాన్ని కంజంక్షనల్ హెమరేజ్ అంటారు అనమాట. కళ్ళల్లో ఉండేదాన్ని కంజంక్షనల్ హెమరేజ్ అంటారు. దాన్ని బట్టి ఇది ఏంటంటే ఇది ఆ సిమ్టమ్ను బట్టి ఇది ఖచ్చితంగా స్మాదరింగ్ కానీ స్ట్రాంగులేషన్ అంటే పేకనులను చంపడం జరుగుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే మరి ఈ పోస్ట్ మార్టం సర్టిఫికేట్లో ఇంటర్నల్ ఇంజురీస్ అంటే లోపల ఇంజురీస్లో ఒక ఇంజురీ ఏంటంటే థైరాయిడ్ క్యాటిలైజ్ కొంచెం ఫ్రాక్చర్ అంటే క్రాక్ ఇచ్చింది అని చెప్పించారు. దీన్ని బట్టి చూస్తే మెడ మీద నల్లగా ఉన్నది అని మచ్చ అని చెప్పారు. యాక్చువల్గా మెడ మీద మచ్చ దాన్ని నల్ల మచ్చని ఏమంటారంటే ఇది ఈ స్ట్రాంగులేషన్లో వాటిలోను లిగేచర్ మార్క్ అని చెప్తారండి దాన్ని. ఇది మెడికల్ జ్యూరిస్ప్రుడెన్సీ అంటే న్యాయ వైద్య విజ్ఞాన శాస్త్రం మెడికల్ జ్యూరిస్ప్రుడెన్సీలో ఇవన్నీ క్లియర్గా ఉంటాయి అన్నమాట అండి. ఈ మెడ మీద ఉన్న నా ప్రాక్టికల్గా నేను ఆలోచించిన ఉద్దేశం ఏంటంటే ఈ మెడ మీద ఉన్న నలుపు రంగు ప్లస్ పెదాల మీద ఉన్న గాయాలు, ఈ కళ్ళల్లో ఉన్న రక్తం పేరుకుపోవడం, ఇవన్నీ చూసి నేను ఏమనుకుంటున్నానంటే ఈ ప్రాక్టికల్గా అంటే ఫిజికల్గా ఈ ఎవడైతే మరి నాకు తెలిసినంత వరకు అతను డ్రగ్స్ అలవాటు ఉన్న వ్యక్తి అని అంటున్నారు. ఈ డ్రగ్ అలవాటు ఉన్న వ్యక్తులు రాక్షసుల్లా బిహేవ్ చేస్తారు కాబట్టి అతను ఒక చెయ్య మెడ మీద పెట్టి ఆ అమ్మాయి మెడ మీద బలంగా పెట్టి ఇంకొక చేతితో ఆ అమ్మాయి ముక్కు నోరు మూసేయడంతో ఊపిరి ఆడకుండా చచ్చిపోయినప్పుడు ఈ మెడ స్ట్రాంగులేషన్ జరిగినప్పుడు ఈ కళ్ళల్లో ఈ ఎరుపు అనేది రక్తం పేరుకుని అక్కడ ఉంటుందండి. ఇది దీనివల్ల ఎందుకంటే మాకు ట్రైనింగ్లో ఈ మెడికల్ జ్యూరిస్ప్రుడెన్సీ అనేది ఒక సబ్జెక్ట్ అనమాట. ఈ మనిషి యొక్క ఒంటి మీద ఉన్న ఇంజురీస్ని బట్టి ఇది హత్య లేకపోతే ఆత్మహత్య అని తెలుసుకోవడానికి ఇవన్నీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అది అసలు ఈ కేసుని దర్యాప్తు ఎట్లా చేస్తారు పోలీసులు? ఎందుకంటే ఇక్కడ దీంట్లో ఒక ప్రత్యక్ష సాక్షి లేరు, బాధితురాలు చెప్పుకునే పరిస్థితి లేదు. ఎటువంటి సిచ్యువేషన్స్లో అతనే నేరం చేశాడు అనేది అసలు ఎట్లా నిర్ధారించవచ్చు? ఒక పోలీసుగా, ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఏం చెప్తారు మీరు? ఇందులో ఏమైందంటే అండి, ఫస్ట్ నేరస్థలం ఎక్కడైతే శవం దొరికిందో ఆ ప్లేస్కి పోలీసు వెళ్ళినప్పుడు దాన్ని నేరస్థల పరిశీలన అంటారు. దాన్ని వీడియో తీస్తారు, ఫోటోగ్రఫీ చేస్తారు. ఈ నేరస్థల పరిశీలనలో వాళ్ళకి దొరికింది ఏంటంటే దాన్ని ఏమంటారు బ్లూటూత్ ఇయర్ బడ్ దొరికింది, స్పీకర్, దాన్ని ఏమంటారు ఇయర్ ఫోన్ బడ్ దొరికింది. సరే, ఇది ఇయర్ ఫోన్ బడ్ దొరికింది, దాన్ని సీజ్ చేశారు. తర్వాత రెండో విషయం ఏంటంటే ఈ సీసీ ఫుటేజ్లో ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నాడో ఆ ఎక్యూజ్డ్ ఎర్లీ ఆడ్ అవర్స్లో అతను ఏదైతే కాన్ఫరెన్స్ హాల్ ఉందో ఆ నేరస్థానంలోకి వెళ్ళడం వరకు ఉంది. కాబట్టి ఈ తర్వాత ఏంటంటే ఇప్పుడు డెడ్ బాడీని పోస్ట్ మార్టం పంపినప్పుడు ఈ పోస్ట్ మార్టం పంపే ముందు ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో వారు ఒక రిక్వెషన్ ఇవ్వాలి. ఆ రిక్వెషన్లో మాకు ఏం కావాలి దీంట్లో అని చెప్పి అడగాలి. అందులో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో ఆయన ఏంటంటే మెడికల్ ఆఫీసర్కి పోస్ట్ మార్టం చేస్తూ ఇది సెక్షువల్ అసాల్ట్ కేసు కాబట్టి వెజినల్ కంటెంట్ స్వాబ్స్ అంటే వెజినల్ స్వాబ్స్ ప్రిజర్వ్ చేయమని, తర్వాత ప్యూబిక్ హెయిర్ ప్రిజర్వ్ చేయమని, తర్వాత నెయిల్ క్లిప్పింగ్స్ గోల్డ్ అవి కూడా ప్రిజర్వ్ చేయమని రిక్వెషన్లో. తర్వాత ఒకవేళ ఇంకా డౌట్ ఉంటే విసేరా ప్రిజర్వ్ చేయమని. విసేరా అంటే ఈ హార్ట్కి సంబంధించి హార్ట్, లంగ్స్ ఇలాంటి చిన్న పీసెస్ ఒకవేళ ఏదైనా పాయిజనింగ్ కానీ లేకపోతే ఏదైనా జరిగిందా అని తెలుసుకోవడం కోసం విసేరా కూడా ప్రిజర్వ్ చేయమని చెప్తారు. ఇక్కడ ఏమైందంటే పోస్ట్ మార్టం జరిగినప్పుడు ఎవరైతే ఆటోప్సీ చేశారో ఆ మెడికల్ ఆఫీసర్ గారు ఈ నెయిల్ క్లిప్పింగ్స్
ప్రిజర్వ్ చేయడం జరిగింది. ఆ నెయిల్ క్లిప్పింగ్స్లో ఈ టిష్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఈ స్ట్రగుల్ జరిగేటప్పుడు ఎవరైతే విక్టిమ్ ఉందో ఆ విక్టిమ్ బలవంతం చేయడానికి వచ్చిన ఎక్యూజర్ని పట్టుకున్నప్పుడు ఆ గీరినప్పుడు గోల్డ్లో ఆ వ్యక్తి తాలూకు ఈ టిష్యూస్ అంటే చర్మం తాలూకు టిష్యూస్ గోల్డ్లో ఉండిపోతాయి. ఆ నెయిల్ క్లిప్పింగ్స్ ప్రిజర్వ్ చేయమని మెడికల్ ఆఫీసర్ గారికి మేము రిక్వెస్ట్ అడుగుతాం అనమాట. అలాగా నెయిల్ క్లిప్పింగ్స్ ప్రిజర్వ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో పోలీసులు చెప్పేదాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి సీసీ ఫుటేజ్లో అది ఆ టైంలో ఎవరైతే ఎక్యూజర్ ఉన్నాడో ఆ ఆడ్ అవర్స్లో ఆ టైంలో అతను అక్కడ రావాల్సిన పని లేదు, కానీ అతను అక్కడికి వచ్చాడు. 2, అతను నేర స్థలంలో ఇయర్ బడ్ ఒకటి దొరికింది. ఆ ఇయర్ బడ్ అబ్జర్వేషన్ టైంలో ఎవడైతే నేరస్తుడు ఉన్నాడో ఆడికి ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ రావడంతో దీన్ని కనెక్ట్ అయింది. ఈ కనెక్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా దీన్ని టెక్నాలజీ ఉపయోగించి దీన్ని అసలు ఈ ఇయర్ బడ్ దేనికి సంబంధించిందని చెప్పి ఆ ఫోన్ నెంబర్ ట్రేస్ చేయడం జరిగింది. ఆ ఫోను అతని పొజిషన్లో, రెండో ఇయర్ బడ్ కూడా అతని పొజిషన్లో ఉన్నది. తర్వాత 2, ఈ నెయిల్ క్లిప్పింగ్స్ అని చెప్పాను కదా, నెయిల్ క్లిప్పింగ్స్ ఏదైతే ఈ అమ్మాయి చేతు గోడల్లో చనిపోయిన విక్టిమ్ తాలూకు చేతుల గోడల్లో ఈ శరీరం తాలూకు టిష్యూస్ ఎవరైతే ఉన్నాయో ఆ టిష్యూస్ని మన ఆ డిఎన్ఏకి పంపిస్తే ఈ ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నాడో ఆ ఎక్యూజ్డ్ తాలూకు స్కిన్ టిష్యూస్తో ఇది మ్యాచ్ అయినాయి. ఓకే. 3, ఇంకొక విషయం ఏంటంటే వెజినల్ కంటెంట్స్ అంటే ఇప్పుడు లోపల మర్మాంగంలో ఈ పోస్ట్ మార్టం చేసినప్పుడు సెమన్ కంటెంట్స్ మీకు స్వాబ్ ఉంది కదా, ఆ స్వాబ్స్ ఇచ్చేసిన దాంట్లో ఈ డిఎన్ఏ చేస్తే ఆ డిఎన్ఏ కూడా ఈ ఎక్యూజ్డ్ డిఎన్ఏతో టాలీ అయింది. కాబట్టి ఈ 4 ఎక్కడ సాక్ష్యం తిరిగిపోకుండా చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్గా ఈ 4 అతన్ని ముద్దాయిగా చూపిస్తున్నాయి అనమాట. ఓకే. అంటే ఈ ఏదైతే ఆ నేరం జరిగిన ఆ విక్టిమ్ యొక్క వీడియో ఒకటి వైరల్ అయ్యిందని చెప్పేసి చెబుతున్నారు చాలా వరకు. అది ఎంతవరకు కరెక్టు? అలాగే ఈ కేసుని అసలు సిబిఐకి ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? సిబిఐకి ఇవ్వడానికి అంటే ముందే గవర్నమెంట్ సిబిఐకి, ఎందుకంటే ముందుగానే ఆ గవర్నమెంట్ సిబిఐకి ఇచ్చేసుకుంటే తన గవర్నమెంట్లో తన డిపార్ట్మెంట్ వాళ్ళే ఇన్సల్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే మేము చేతకాని వాళ్ళం కాబట్టి సిబిఐకి ఇస్తున్నాం అనేది చెప్పుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దానికి ముందుకు ఏ ప్రభుత్వం కూడా ఒప్పుకోదండి. అయితే ఇందులో ఒక వీడియో వైరల్ అవుతుంది, అది నేను కూడా చూశాను. ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోయే ముందు సెల్ఫీ వీడియో పెట్టుకుంది అని చెప్పి కొంత వీడియో వైరల్ చేశారండి కొంతమంది. దాంట్లో ఆ అమ్మాయికి కళ్ళ దగ్గర నలుపు మార్గం, తర్వాత ఇలాగా నేను చెప్పిన ఈ లిగేచర్ మార్కు, ఇవన్నీ అంటే ఎంత వెడల్పులో నలుపు రంగు ఇవన్నీ ఉండడం చూపించారు దాంట్లో. అది క్రియేటెడ్ తప్పించి అది కాదండి. ఎందుకంటే అంత లిగేచర్ మార్క్ ఉన్నప్పుడు ఆ అమ్మాయి కాన్షియస్లో ఉండదండి. చనిపోయిన తర్వాతే లిగేచర్ మార్క్ ఏర్పడుతుంది. బ్రతికుండగా లిగేచర్ మార్క్ లిగేచర్ మార్క్ అంటే ఏంటంటే స్కిన్ లోపల ఉన్న బ్లడ్ అంతా క్లాట్ అయ్యి అక్కడ అది నలుపుగా తయారవుద్ది అనమాట. కాబట్టి అది ఖచ్చితంగా అది క్రియేటెడ్ వీడియో అది. ఎందుకంటే వెంటనే సెల్ఫీ అంటే బ్రతికుండగానే ఆ అమ్మాయి సెల్ఫీ వీడియో తీసుకునేంత అంత అవకాశం కూడా ఉండదు. కాబట్టి అది ఖచ్చితంగా అది క్రియేటెడ్ వీడియో. ఎందుకంటే గవర్నమెంట్ని ఏ రకంగా బ్యాడ్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది దాని ప్రయత్నాలు చేశారనమాట. అయితే ఇందులో సిబిఐకి పంపించింది. అదే కదా మీరు అడిగిన ప్రశ్న. ఇందులో ఏమైందంటే అండి, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్లో అమ్మాయి వెజినాలో అంటే యూట్రస్లో 150 ml అనుకుంటే గ్రామ్స్ అని రాసాడు అన్నారు. ముందు గ్రామ్స్ అని రాశారు, తర్వాత దాన్ని ఎంఎల్ అని కొంతమంది అన్నారు. ఎంఎల్ అంటే మిల్లీ లీటర్స్. 150 grams అని కొంతమంది అన్నారు. దీని మీద తల్లిదండ్రులకి
ఆ, ఒక విధమైన ఫీడింగ్ ఇవ్వడం వల్ల పబ్లిక్ నుంచి కానీ లేకపోతే తోటి విద్యార్థినులు ఎవరైతే ఆ అమ్మాయి ఫ్రెండ్స్ అయితే ఎవరున్నారో లేదంటే లీగల్ అడ్వైజర్స్ ఎవరున్నారో ఇది ఖచ్చితంగా ఒక్కడు చేసింది కాదు, ఇది ఖచ్చితంగా గ్యాంగ్ రేప్ ఇది. ఎందుకంటే 150 ml సెమన్, వాళ్ళు సెమన్ అని రాయలేదు అందులో డాక్టర్ గారు, ఎవరైతే ఆటోప్సీ చేశారో ఆ డాక్టర్ సెమన్ అని రాయలేదు. కానీ వీళ్ళు మనోళ్ళు దాన్ని 150 ml సెమన్ దాంట్లో ఉన్నది కాబట్టి ఇది ఖచ్చితంగా ఒకళ్ళు చేసింది కాదు, ఇది 10 మంది దగ్గర చేస్తుంటారు అని వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. ఇందులో ఎందుకంటే శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తికి ఎజెక్షన్ అంటే ఈ సెమను ఖచ్చితంగా ఒక 3 ml కన్నా ఎక్కువ రాదండి. 3 ml కన్నా ఎక్కువ రాదు. మరి ఒక 4-5 days లేకపోతే గ్యాప్ ఈ సెక్షువల్ ఇంటర్కోర్స్లో ఆయనకి పార్టిసిపేట్ చేయకుండా 4-5 days అయితే ఒక మహా అయితే 5 ml రిలీజ్ అవుద్ది అనమాట. అది శాస్త్రం చెప్తుంది, మనం చెప్పేది కాదు. ఓకే. కానీ ఒకేసారి 150 ml అంటే ఓకే, మీరు అన్నట్టుగా 150 మంది 10 మంది మా అమ్మాయిని రేప్ చేసి, అంటే 10 మంది రేప్ చేసేదాకా అది అలాగే ఉంటుంది లోపల, బయటికి రావాలి కదా ఆటోమేటిక్గా. ఆ కోర్స్ ఇంటర్ కోర్స్ జరిగేటప్పుడు ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది కదా. అది అంత నాలెడ్జ్ లేకుండా చెప్పే మాటలు మరి మా పేరెంట్స్ని రాంగ్ గైడ్ చేశారని నేను అన్న, కానీ ఆ పేరెంట్స్ న్యాయం జరగాలనే ఉద్దేశంతో కలకత్తా హైకోర్టుకు వెళ్ళారు. కలకత్తా హైకోర్టుకు వెళ్తే హైకోర్టు వారు ఏం చేశారంటే దాన్ని ఇమ్మీడియట్లీ ఈ లోకల్ పోలీస్ మీద అలిగేషన్ పెడుతున్నారు కాబట్టి ఇమ్మీడియట్లీ సిబిఐకి ఎంట్రస్ట్మెంట్ జరిగింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్ వేయడం జరిగిందనమాట. ఇందులో ఏంటంటే యాక్చువల్గా ఆ 150 గ్రాములు అనేది ఏంటంటే యాక్చువల్గా యూట్రస్ వెయిట్ అనేది, యాక్చువల్గా యూట్రస్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో కొన్ని లంగ్స్ వెయిట్ వేస్తారు, లేకపోతే కిడ్నీస్ వెయిట్ రాస్తారు, ఈ యూట్రస్ వెయిట్ రాస్తారు. యూట్రస్ లోపల ఏమంటారు కొన్ని అవయవాలు ఉంటాయి కదా, దాని తాలూకు వెయిట్ రాస్తారు తప్ప అది 150 ml అంటే మన చిన్న బాటిల్స్ ఉన్నాయి కదా 150 ml అంటే వాటర్ బాటిల్స్ వస్తున్నాయి మనకి. 150 ml వాటర్ బాటిల్ అంటే అంత ఉండాలంటే అది కరెక్ట్ కాదండి. అది తెలియక లేకపోతే మెడికల్ జ్యూరిస్ప్రుడెన్సీ మీద నాలెడ్జ్ లేక ఎవరికి తరచిన విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ డౌట్ మీద తల్లిదండ్రులు ఏదైతే హైకోర్టుకు వెళ్ళారో, కలకత్తా హైకోర్టుకు వెళ్ళారో వాళ్ళ ప్లీ మీద మాత్రమే సిబిఐకి ఈ కేసు ఎంట్రస్ట్ చేయడం జరిగిందండి. ఇది సల్మాన్ రాజ్ గారు ఏదైతే కోల్కతా ఆ ఘటన అంశంపై పూర్తిగా సమగ్రమైన రిపోర్టు చెప్పుకోవచ్చు. ఏదైతే అప్పుడు సిచ్యువేషన్ జరిగిన దగ్గర నుంచి లేటెస్ట్గా ఉన్నటువంటి సుప్రీంకోర్టు వాదనల వరకు ఇప్పుడు అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఈ ఘటనలో డెఫినెట్గా ముద్దాయిని శిక్షించి ఏదైతే విక్టిమ్ తరపున పోరాడుతున్నారో వారందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మనం కూడా ఆశిద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఇందులో మెడికల్ స్టూడెంట్స్ కూడా ఎవరైతే మెడికేర్ ఉన్నారో కూడా ఫర్దర్గా ఏ విధమైన డెత్స్ జరగకుండా వారి ఒక్క విధులకు వెళ్ళి ప్రజలకి, రోగులకి వాళ్ళు సేవ చేయాలని కోరుకుంటూ మన ఐ డ్రీమ్ తరఫున కూడా మనం కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ యూ.